శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ మే నెల 1వ తేదీ నుంచి నెలాఖరు వరకు కూడా 12 రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమి అనేటువంటి దాని విషయం ఇప్పుడు తెలియజేసుకుంటున్నాం. అయితే ఈ మే నెలలో 14, 15 తారీఖులలో గురువు మారటం అనేటువంటిది ఉన్నది. అంటే వృషభములో నుండి మిథునములోకి గురువు వస్తూ ఉన్నాడు. అందువలన గురువు యొక్క మార్పు వలన ప్రతి వాళ్ళ జీవితంలోనూ గురువు ఇచ్చేటువంటి ఫలితాలు చాలా గొప్పగా ఉంటాయి. అయితే సహజముగా లగ్నములో గురువు ఉన్నాడు అంటే 1,00,000 దోషాలను కానీ పోగొడతాడు అని శాస్త్రము ఉన్నది. కాబట్టి అటువంటి గురువు అంటే ఏమిటి? మనకు గురుగ్రహము అనేటువంటిది దైవ అనుకూలతతో మనము ప్రమాణముగా చూసుకోవాలి. అలాగే ఎవరెవరి వ్యక్తిగత జాతకాలలో వాళ్లకు గురువు గనక అనుకూలముగా ఉన్నాడు అంటే అద్భుతమైనటువంటి మార్పులు ఇస్తాడు గురువు. ఉన్నట్టుండి అనూహ్యముగా వాళ్ళ జీవితాల్లో ఏదో తెల్లవారేటప్పటికీ లాటరీలు తగిలితే ఎంత ఆనందం ఉంటుందో అలాంటి యోగాలను ఇస్తాడు గురువు యొక్క గ్రహం. అందువలన మామూలుగా వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఎవరికి వాళ్ళు చూసుకోవాలి, సహజం. అయితే రాసుల ప్రకారముగా అయితే 12 రాసుల వాళ్లకు ఈ గురువు మారటం వలన ఎవరికి ఎలా ఉండబోతుంది, ఏమిటి, ఈ మాసమంతా ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు నేను పరిపూర్ణముగా తెలియజేయటానికి చేస్తూ ఉన్నాను. మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కొన్ని దానిలలో ముందుకు వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. వ్యవసాయదారులకు చాలా యోగవంతమైనటువంటి విధానముగా ఉన్నది. ఎందుకంటే మామూలుగా రైతులకు చాలా మంచి యోగదాయకముగా ఉంటుంది ఈ మాసము. తప్పకుండా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు ఆర్థికపరమైనటువంటి చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉండినా వాటిని అధిగమించి ముందుకు వెళతారు. జయము కలుగుతుంది. అనుకోని ఖర్చులు అనేటువంటివి జరుగుతాయి. అంతేకాకుండా మానసికమైనటువంటి చింత అనేటువంటిది ఏదో విషయంలో ఉండవచ్చును మీకు కొంచెం, కానీ అవన్నీ కూడా ఇబ్బందులు ఏమీ ఉండవు, ముందుకు వెళతాయి. ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి మీకు పోయి డబ్బు రావటము కానీ అనుకూలించడము కానీ జరుగుతుంది. అందుకే మిశ్రమ ఫలితాలుగా ఉన్నాయి. 1-2 మాత్రమే ఏదో మిశ్రమ ఫలితాలు కానీ మిగతాటివి బాగానే ఉన్నాయి. ధన వ్యయం అనేటువంటిది అనూహ్యముగా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ధన వ్యయం చేస్తారు. అలాగే కొన్ని పనులలో కలిసి రావడము లేదే అనేటువంటి బాధ ఉన్నప్పటికీ వాటిని ఎలాగైనా సరే పట్టుదలతో పూర్తి చెయ్యాలి అనేటువంటి దాంతో ముందుకు వెళతారు. అంతేకాకుండా తలపెట్టిన కార్యాలు ఒక మిత్రుని సహాయ సహకారాల చేత, మిత్రుల చేత, కావాల్సినటువంటి వ్యక్తుల చేత సహాయ సహకారాలతో ఖచ్చితముగా వాటిని విజయవంతముగా పూర్తి చేయటం అనేటువంటిది జరుగుతుంది. విద్యార్థులు బాగా శ్రద్ధగా చదవాలి, చదివితే బాగుంది అనుకూలముగా. అంతేకాకుండా మామూలుగా ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు తప్పకుండా ప్రయత్నం చేయండి సిన్సియర్గా. ఏదో ఒక సమయంలో తప్పకుండా వచ్చే అవకాశాలు ఉంటాయి గాక ఎక్కడా ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి ఏమీ లేదు. తప్పకుండా విజయం అనేటువంటిది 1 నెల అటు ఇటు ఉన్నంత మాత్రాన ఎవరు ఏమి ఇబ్బంది పడక్కర్లేదు. తప్పకుండా మీకు విజయం లభిస్తుంది కాక. ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది కూడా పోయింది కదా, లేదు కదా. తప్పకుండా విజయ పరంపరలో ముందుకు వెళతారు గాక. మీరు చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి, కానీ అనూహ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందబోతున్నారు ఈ మాసములో అనేటువంటిది సుస్పష్టం. అది ఎవరెవరి జాతకాన్ని బట్టి వాళ్లకు ఉంటుంది, అందరికీ ఒకేలా ఉండదు. ఎవరు ఏ లగ్నంలో పుట్టుంటారో వాళ్లకు తగినట్టుగా వాళ్లకు అనుకూలవంతముగా ఉంటాయి అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు.